శ్రీ గురుభ్యో నమ. గ్రూపులో ఉన్నటువంటి అడ్మిన్లకు, గ్రూప్ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి ప్రణామములు తెలియచేస్తూ భగవద్గీత నిత్యము ఒక శ్లోకం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈవేళ మనం 10వ అధ్యాయం విభూతి యోగం నుండి 33వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అక్షరాణాం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాకం విశ్వతో ముఖః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, నేను అక్షరములలో అకారమును, మాసములలో ద్వంద్వ మాసమును అయ్యున్నాను, మరియు నాశము లేని కాలమును, కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను, సర్వత్ర ముఖములు గల కర్మఫల ప్రదాతయును లేక విరాట్ స్వరూపుడగు బ్రహ్మదేవుడను నేనే అయి ఉన్నాను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, విశ్వతో ముఖః అన్నప్పుడు భగవంతుని సర్వతోముఖుడని, భగవంతునికి ఉన్నది, మనం ఒక విగ్రహం ముందు కూర్చుంటే భగవంతునికి కూడా మనలాగా 2 కళ్ళు, ఒక ముఖమే కనపడుతుంది అనుకోవడం తప్పు. ఎందుచేతంటే సర్వతోముఖః అన్నప్పుడు భగవంతుని యొక్క రూపం సర్వత్రా ఉన్నది, అరూపుడై ఉన్నాడు. అన్ని రూపాలు ఆయనయే ఉన్నాయి. సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నాడు. మేరు పర్వతం కంటే గొప్పమైనది, దానికంటే పెద్దది ఇంకొకటి లేదు అని అంత ఎత్తుకు ఉన్నాడు. సూక్ష్మములో అతి సూక్ష్మముగాను పరమాత్మ ఉన్నాడు. ఆ విధంగా ఉంటాడు పరమాత్మ అని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. కనుక భగవంతుణ్ణి ఒక రూపముగానో, ఒక లిమిటెడ్గానో, ఒక ఆలయానికో, ఒక గృహములో, ఒక పూజా మందిరముకో పరిమితం చేయడానికి వీలు లేదు. సర్వతోముఖ అన్నప్పుడు ఈ విషయాన్ని మనకు బాగా తేటతెల్లు చేస్తూ ఉంది. కావున సర్వత్రా వెలయుచున్నదని భగవత్ స్వరూపం ఈ రహస్యమెరిగినచో ఇక ఎవరు ఏ పాపమును మనసులో కూడా చేయజాలరు. ఎందుచేత స్థూల శరీరముతో అపకారం చేసే విషయం పక్కన పెడితే మనసులో వచ్చే ఆలోచన కూడా చెడు ఆలోచన ఎవ్వరికి రాదు. ఎందుచేత మనలోనే పరమాత్మ ఉన్నాడు కదా. మనలో ఉన్నటువంటి పరమాత్మ మన భావాన్ని గుర్తించలేకుండా ఉంటాడా? మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడితే భగవంతుడికి తెలియకుండా ఉంటుందా? అందుకే భావాన్ని గుర్తిరిగేవాడు కనుక భగవంతుడు అని నామకరణం చేశారు మన ఋషులు అని ఇక్కడ మనకి తెలియబడుతూ ఉంది. కావున ఎవరికి కూడా అపకారము అనేది తలపెట్టకుండా ఉపకార భావంతో జీవిస్తూ, ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం గ్రూపులలో అందరూ కూడా తానుకు గురువు చెప్పినటువంటి సత్యాన్ని గుర్తిరిగి తాను తరించి ఇతరులను కూడా తరింప చేయాలి. మనకు తెలిసినటువంటి సత్యాన్ని మనం 10 మందితో పంచుకోవాలి, అందరికీ ఇది ఉపయోగపడాలి. బ్రహ్మ విద్య అనే ఒక సంకల్పముతోటి ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్నటువంటి టెక్నాలజీని వినియోగించుకొని అందరూ కూడా గ్రూపుల ద్వారా భగవత్ విషయములు మాట్లాడుతూ ఉన్నారు. మంచి మంచి పోస్టులు చేస్తూ ఉన్నారు. మంచి మంచి విషయములను అందరూ పంచుకోగలుగుతూ ఉన్నాం. సత్సాంగత్యం వలన మనకి ఎంతటి గొప్ప అనేది ఆది శంకరాచార్యులు చెప్పారు. సత్సంగత్యే నిత్సంగత్యం, నిత్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవించి ఉండగానే ముక్తులు కావాలి అంటే, జీవించి ఉండగానే ముక్తిని పొందాలి అంటే సత్సంగాలు చాలా అవసరం. మనకు సత్సంగములో
నేరుగా కూర్చొని వినే అంతటి సమయం, తీరిక ఈ యొక్క స్పీడ్ యుగంలో లేదు గనుక, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వినియోగించుకొని, మనకు సమయం దొరికినప్పుడు పెద్దలు చెప్పినటువంటి విషయములను విని, మనకు తెలిసినటువంటి విషయములను చెప్పి, సత్సంగం నడుపుకునే దానికి అవకాశం కలుగుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.